కుప్పం ఓటమికి ప్రతీకారంగానే దీన్ని మనం చూడాలి. అయితే ఈ స్థాయిలో కాకుండా ఒక మధ్యస్థంగా పోయి ఉంటే కొంత నమ్మశక్యంగా వినిపించేలాగా ఉండేది. ఏకపక్షంగా పోయి వాళ్ళ కుటుంబ బలం వదిలిపెట్టండి, రాజకీయ బలం వదిలిపెట్టండి, వాళ్ళ బంధువుల ఓట్లు కూడా ఇక్కడ పడలేదనే దాన్ని అంటే ఆ పార్టీ చేసినా ఈ పార్టీ చేసినా ఏ పార్టీ చేసినా ఇప్పుడు ఏదైతే ఎన్నికలు నిర్వహించిన తీరుందో అది అనేది మనం అభ్యంతరకరమేనా? పూర్తిగా. ఇప్పుడు అంటే ఇక్కడ వైసీపీ వైఫల్యాలు కూడా కొన్ని ఉన్నాయి. వైసీపీ దీన్ని ముందుగా అంచనా వేసి ఉండాలి. అంచనా వేసినప్పుడు ఏం చేసి ఉండాలంటే ప్రతి పోలింగ్ సెంటర్ని లైవ్ స్ట్రీమ్ పెట్టమని చెప్పి అడిగి ఉండాలి. అది పెడితే ఆ లైవ్ స్ట్రీమ్ వచ్చినప్పుడు లైవ్ స్ట్రీమ్లో ఒక గంటలో కనిపించిన ఒక 50 మొహాలు 60 మొహాలను మార్క్ చేసి వాళ్ళ ఓటర్ ఐడి కార్డులు పక్క మండలంలో ఉన్నాయి తీసుకొచ్చి వీళ్ళు దొంగ ఓట్లు అని చెప్పి లీగల్గా పోతే ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆరోపణలు వేరు, ఫైట్ చేయడం వేరు. రెండోది, ఇక్కడ స్థానిక పోలీస్ వ్యవస్థ కాకుండా మాకు కేంద్ర బలగాలను పెట్టండి అని చెప్పి కోర్టుకు పోయి తెచ్చుకుంటే కోర్టు ఒప్పుకుంటుందో లేదో మనకు తెలియదు. కోర్టుకు వెళ్ళి లీగల్గా చేసుంటే ఫలితం కొంచెం బెటర్గా ఉండేది. అలాంటిది చేయాలి ఇక్కడ. అట్లా అని చెప్పి మనం వీళ్ళందరినీ చూసాం. ఒక డిఎస్పీ గారు మాట్లాడటము, తర్వాత అవన్నీ మనకు అనవసరమైన అంశాలు. కానీ ఒక పార్టీగా నమ్మకం లేనప్పుడు, వ్యవస్థ మీద నమ్మకం లేనప్పుడు, అది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వైసీపీ మీద మాకు నమ్మకం లేదని చెప్తారు, ఈయనప్పుడు ఆయనకు నమ్మకం లేదని చెప్తారు. నమ్మకం లేనప్పుడు మీరు కేంద్ర బలగాలను అడిగి ఉండాలి, లైవ్ స్ట్రీమ్ అని ఉండాలి. లైవ్ స్ట్రీమ్ అడిగితే ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ దగ్గర చాలా సాక్ష్యాలు చూపడానికి అవకాశం ఉంటుంది. ప్రతి బూత్లో ఒక 50 ఓట్లు 100 ఓట్లు పడ్డాయని చెప్పి మార్క్ చేయగలిగి ఉంటే మొత్తం రీపోలింగ్ పోవడానికి అవకాశం. ఎందుకని వీళ్ళు బహుశా వాళ్ళకి ఆలోచన రాలేదనుకుంటాను. ఆలోచన రాలేదు. ఎంతసేపు ఉన్న ప్రజాస్వామ్య యుద్ధంగా జరగడం లేదు, బయటి వాళ్ళంతా వచ్చి ఇక్కడ రాజకీయ యుద్ధం చేసినంతగా లీగల్ యుద్ధం చేయలేదనేది నాకున్న అబ్జర్వేషన్. వాళ్ళు పొలిటికల్ గా అన్ని రకాల యుద్ధాలు చేశారు కానీ లైవ్ స్ట్రీమింగ్ అడిగింటే ఈ పరిస్థితి ఉండేది కాదు. నిజానికి 1-2 విజువల్స్ బయటకు వచ్చాయి. అంటే కలెక్టర్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇందాక మీరే అన్నారు అంటే నిన్న అవేవి కూడా లీగల్ గా చెల్లవండి. కోర్టుకు వెళ్తే అవి చెల్లవు. అది అంటే మీకు తెలుసు, కోర్టు పరిధిలో చూసేది వేరే ఉంటుంది. సో మాకు నమ్మకం లేదు. కెమెరా రికార్డింగ్ కి ఒక ఫోటో విజువల్ కి ఉన్న దానికి మధ్యలో చాలా వ్యత్యాసం ఉంటుంది. మీరు వెంటనే ఫస్ట్ ఏంటి కోర్టు పద్ధతి అడిగేది, ఈ ఫోటోని మార్పు చేయొచ్చు అని అడుగుతారు. చేయొచ్చు అంటారు, కథం అయింది, అక్కడ అయిపోయింది. సీసీ కెమెరాని చేస్తారంటే అది సాధ్యం కాదు. మార్ఫింగ్ చేయడానికి అవకాశం ఉన్న ఏ ఆధారం కూడా గట్టి ఆధారం నిలబడదు, కోర్టు నిలబడదు, అది కోర్టు ముందు నిలబడదు. సీసీ కెమెరా లైవ్, దాన్ని ఒక అబ్జర్వర్ వస్తాడు కాబట్టి, పరిశీలకుడు వస్తాడు కాబట్టి ఆయన చూసుకోవాలంట. షుగర్ మన డిస్కషన్ కంటిన్యూ చేసే ముందు కడప నుంచి, అంటే కడప పులివెందుల నుంచి మన యూటీవీ రిపోర్టర్ వనం దత్తప్రసాద్ శర్మ పూర్తిగా డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శర్మ, నా వాయిస్ వినపడుతుందా మీకు? సార్, మొత్తం అక్కడ టీడీపీ రెస్పాన్స్ అంటే రిజల్ట్ వచ్చేసిన తర్వాత వారు 1 సైడ్ అయిందని డిక్లేర్ చేసిన తర్వాత ఎవరెవరు ఎలా స్పందించారు? టీడీపీ వాళ్ళు ఎవరైనా మాట్లాడారా? అలాగే వైసీపీ వాళ్ళ వాయిస్ ఏమైనా ఉందా? వైసీపీ వాళ్ళు ఎక్కడ మాట్లాడే పరిస్థితి, వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా పూర్తిగా తెలియదు. మొత్తానికి అయితే టీడీపీకి సంబంధించినటువంటి అందరు నాయకులు, జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి అయితే, తర్వాత మంత్రి సవిత అయితే, తర్వాత ఈ మొత్తం ఎన్నికలను భుజస్కర్దాల వేసి నడిపించినటువంటి ఆంధ్రాయణ వ్యక్తి, తర్వాత ఇన్ఛార్జ్ బీటెక్ రవి, తర్వాత వీళ్ళంతా మాట్లాడడం జరిగింది. తర్వాత హర్షాశ్వత వ్యక్తం చేస్తున్నారు, తర్వాత వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే చంద్రబాబు చెప్పాడో పులివెందులను అభివృద్ధి చేసేందుకు తాము ఇచ్చినటువంటి హామీలు 100 రోజులు పూర్తి చేస్తామని చెప్పాడు. దాన్ని నమ్మి తర్వాత 30-40 ఏళ్లుగా ఆ పులివెందుల్లో నెలకొన్నటువంటి ఈ అరాచకాల అక్రమాలకు అడ్డుకట్ట వేసే విధంగా ప్రజలు తమకు అనుకూలంగా తీర్పిచ్చారని వాళ్ళు చెప్తున్నారు. లతారెడ్డి గారు మాట్లాడారా? లతారెడ్డి గారు పూర్తిగా మాట్లాడలేదు, మొత్తం నాయకులే మాట్లాడారు. తర్వాత ఆమె విజయం పట్ల తర్వాత సంతోషం వ్యక్తం చేశారు. పూర్తిగా లోక్సభలో ఆమె వెళ్ళలేదు. తమకు ఓటు వేసినటువంటి ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు ఆమె. అయితే బీటెక్ రవి మాత్రం మాట్లాడుతూ ఇందాక చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇది ఇన్నాళ్ళు పులివెందుల ప్రజలు భరించారు, ఇక భరించే పరిస్థితి లేదు కాబట్టి మమ్మల్ని గెలిపించారని చెప్పడం జరుగుతుంది. అలాగే మంత్రి సవిత గారి, తర్వాత ఆదినారాయణ రెడ్డి గారిని మాట్లాడుతూ మొత్తం మేము యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి ఉంటే, తర్వాత 15 పోలింగ్ బూతుల్లో వైసీపీ నాయకులు ఎక్కడ పోయారు, ఎక్కడున్నారు, అసలు బయటికే రాలేదు. బైకాట్ అంటే ఎన్నికలను బైకాట్ చేశారు. మొదటి నుంచి వారు ఒకే నినాదం తీసుకున్నారు, పోలీసులకు మాకు మధ్య పోరాటము తప్ప ప్రజలను నమ్మకాన్ని కలిగించుకుని, తర్వాత విశ్వాసాన్ని కలిగించుకుని ఓటు వేసుకునే పరిస్థితి వాళ్ళకు లేకుండా పోయింది. ఎందుకని వాళ్ళు ప్రశ్నించే పరిస్థితి అనిపిస్తుంది. జెడ్పీటీసీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి కూడా మీరు పాయింట్ టు పాయింట్ మొత్తం కవరేజ్ చేస్తూ ఉన్నారు. మొత్తం ఈ రిజల్ట్ తర్వాత ప్రజాభిప్రాయం ఎలా ఉంది? పులివెందుల ప్రజలు
మండలం నుంచి ఇంకా ఎటువంటి స్పందన అందింది? కడపలో కౌంటింగ్ లేదు కాబట్టి ఇంకా ప్రజల రెస్పాన్స్ మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. అయితే మిశ్రమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చాలాసేపు ఏంటంటే గ్రామాల్లో ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పులివెందులోని కొన్ని గ్రామాల్లో నిరసన గొంతుగా వినిపిస్తుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదు, ఇష్టానుసారంగా చాలా మంది ఓట్లు వేయలేకపోయారంటూ వయసు కొన్ని వర్గాలకు వినిపిస్తుంది. అయితే మేము అందరినీ ఆహ్వానించడం ఎక్కడే కానీ బలవంతం చేయలేదు, ఎవరిని ఆపలేదన్నట్టు మాట టీడీపీ చెప్తోంది. అయితే ఈ వెబ్ కాస్టింగ్ ద్వారా ఏదైతే ఉందో తర్వాత మొత్తం ఎన్నికల అధికారులు 12 మంది ఏర్పాటు చేశారు. పోలీస్ యంత్రాంగం ఉంది కదా, ఉన్నప్పుడు మేము దౌర్జన్యం చేసే పరిస్థితి, దౌర్జన్యం చేసే కల్చర్ వారిది మాది కాలంతో వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. ప్రజలు ఇంకా గ్రామాల్లోకి వెళ్తే మీకు సంబంధించిన సమాచారం చెప్తారు వేసుకున్నారు. నిన్న కూడా ఎంపీ అవినాష్ రెడ్డి ఈ సందర్భంగా ఒకటి ప్రస్తావించిన చెప్పి మీరు గ్రామాల్లోకి వెళ్ళండి, గ్రామాలకు వెళ్ళి అడగండి ఓట్లు వేశారు లేదా అనేటువంటి మాట చెప్పారు. కానీ పూర్తిగా దానికి మించినటువంటి ఇంకా రావాల్సి ఉంది సార్. అంటే కేవలం 682 ఓట్లు. ఇందాక మనం డిస్కషన్లో కూడా శివరాచర్ల గారు చెప్తున్నట్టుగా కేవలం వాళ్ళ బంధువర్గం వేసినా కూడా అంతకు మించి ఎక్కువ ఓట్లు వస్తాయి అని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో 682 ఓట్లు మాత్రమే రావడం వల్ల అక్కడ ఉన్న ప్రజలు ఇది కరెక్ట్గా వచ్చిన ఫలితం అని అనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళ లేదండి సరిగా జరగలేదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారా? విషయాన్ని అయితే మనం కొంత పరిశీలిస్తే ఇప్పుడు ఏదైతే డిప్యూటీసీ స్థానానికి సంబంధించినటువంటి మండల పరిధిలో నల్లపురెడ్డిపల్లి కానీ, నల్లగొండ వారిపల్లి కానీ, లేదంటే ఏవపల్లి కానీ, ఈ కొత్తపల్లి ఇవన్నీ వైసీపీ అంటారు. గతంలో వాళ్ళు చెప్పినటువంటి వైసీపీ చెప్పిన లెక్కల ప్రకారం ఎమ్మెల్యే స్థానానికి చూసినటువంటి ఓట్ల ప్రకారం పెడితే ఎంపీ స్థానానికి వచ్చిన ఓట్లు చాలా ఎక్కువ అవుతాయి. మండల పరిధిలో దాదాపు 4 నుంచి 5,000 ఓట్లు మెజార్టీ మాకు వస్తుంది. ఇప్పుడు అదే ధీమాతోనే వాళ్ళు ఎన్నికలకు దిగడం జరిగింది, తమ అభ్యర్థులు వేయడం జరిగింది. తర్వాత మాకు అనుకూలమైన గ్రామాలు, ప్రాంతాలు, తర్వాత మొత్తం ఎంపీటీసీ డిప్యూటీసీలు మేమే ఉన్నప్పుడు మాకు ఇంత తక్కువ ఉండటం, ఇంత తక్కువ రావడం అయితే ఒక ప్రశ్న తలెత్తుంది. రెండోది వచ్చేసి ఈ ఎన్నికలు మొత్తం దొంగబట్టుతో నడిచింది, నిజమైన ఓటర్లు ఎవరు ఓటు వేయలేదన్నట్టు వాదన ఇంకా ఇప్పిస్తూనే ఉన్నారు. సరే శర్మ, ఇంకొక ప్రశ్నకు సమాధానం చెప్పండి, ముగిద్దాం. ఏంటంటే ఇప్పుడు ఒంటిమిటకు సంబంధించిన అప్డేట్ ఇవ్వండి. ఒంటిమిటికి సంబంధించినటువంటి సెకండ్ రౌండ్ పూర్తయింది. దాదాపు అది కూడా టీడీపీకి అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత వచ్చేసి ఎవరైతే పోటీ చేశారో ఈరగంపేట సుబ్బారెడ్డికి కేవలం 3,165 ఓట్లు వచ్చాయి. అట్లాగే వచ్చేసి ఈ ముద్దు కృష్ణారెడ్డి దాదాపు 6,270 ఓట్లకి పోలయ్యారు. మిగతా ఇండిపెండెంట్ కు ఇతర వ్యక్తులకు చాలా స్వల్పమైనటువంటి ఓట్లు నమోదైన జరిగింది. ఒంటిమిటిలో కూడా దాదాపు టీడీపీ విజయకేతను ఎగురేసే దిశగా ఉంది. మరి కాసేపట్లో ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మొత్తానికి కౌంటింగ్ లో కేవలం వైసీపీ లేకుండా టీడీపీ తర్వాత ఇండిపెండెంట్ ఏజెంట్ లో ఉండడం కూడా కొత్త మేరకు ఉదయం కూడా అది ఆశ్చర్యం కలిగిస్తుంది. తర్వాత ఇందాక టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో కోవిడ్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా వైఎస్ఆర్ అట్టాల ఎప్పుడు కూడా కౌంటింగ్ ను పోలింగ్ బైకట్ చేసే సందర్భం లేదు, ఇది తమ విజయంగా చెప్పుకుంటున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ శర్మ. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. శివ గారు, ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇందాక మన రిపోర్ట్ అందిస్తున్నాం అంటే లోకల్గా ఉన్న జనాల్లో కూడా అంటే ఓటింగ్ జరిగిన పద్ధతి మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నమాట రిపోర్టర్ నుంచి మనకు అందుతూ ఉంది. ఇది ఏమైనా కలిసి వస్తుందా? నిజంగా ఆలోచిస్తే కనుక టీడీపీకి ఇది కలిసి వచ్చే అంశమేనా ఈ ఓటింగ్, లేకపోతే ఈ ఎన్నిక జరిగిన తీరు? ఈ ఎన్నికతో కానీ గతంలో చెప్పిన గతంలో ఉన్న కుప్పం ఎన్నికతో కానీ, కుప్పం ఎన్నిక ఏమైనా వైసీపీ కలిసి వచ్చిందా? 2019లో చంద్రబాబు నాయుడు గారి మెజార్టీ 21-22 వేలు వచ్చింది. ఇప్పుడు అది మళ్ళీ 40-46 వేలకు వచ్చింది ఈ ఎన్నికల్లో. దీంతో జగన్మోహన్ రెడ్డికి వచ్చిన 67,000-28,000 మెజారిటీ ఏమన్నా తగ్గుతుంది అనుకుంటున్నారా? చరిత్ర ఆల్రెడీ కొన్ని సాక్ష్యాలు చెప్పింది, మనం పట్టించుకోం, మనకు అనుకూలం ఉన్నాయి మాత్రమే తీసుకుంటాం. కాబట్టి నంద్యాల బై ఎలక్షన్లో గెలుపు ద్వారా తర్వాత 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కలిసి రాలేదు. కుప్పం మున్సిపాలిటీ ఎంపీపీ ఎన్నిక ద్వారా తర్వాత జరిగిన 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కలిసి రాలేదు. ఈ పులివెందుల జెడ్పీటీసీ ద్వారా 2029లో కలిసి వస్తుందా లేదనేది టైం విల్ డిసైడ్. ఈ ప్రతీకార రాజకీయాలు ఎక్కడికి వెళ్ళి ఆగుతాయి? ఎందుకంటే మొదటిసారి ఏమో కుప్పంలో అలా జరిగింది కాబట్టి మేము పులివెందుల్లో అన్ని రూల్స్ని బ్రేక్ చేసి అధికార యంత్రాంగాన్ని కూడా వాడేసుకుని మొత్తం ఏకపక్షంగా మేము ఓటింగ్ చేసి మేము అక్కడ గెలిచి తీరామని వీళ్ళు ప్రూవ్ చేయడం. రేపు ఒకవేళ మళ్ళీ ఒక వైసీపీ అధికారంలోకి వచ్చినట్లయితే ఇది ఎక్కడికి దారి తీసే అవకాశం? అది రేపు మాట్లాడదాంలేండి. ఇప్పుడే ఒకటి సజావుగా ఉంటుంది, హుందాగా ఉంటుంది మాత్రం ఎవరు భావించాల్సిన అవసరం లేదు. అది ఆయన గెలుస్తాడా లేదా మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలుస్తాడు, ఏదైనా కానీ హుందా పాలిటిక్స్ వస్తాయని మాత్రం భావించడానికి ఏం అవకాశం లేదు. ఖచ్చితంగా ప్రతీకారం నెక్స్ట్ లెవెల్కి పోతూ ఉంటుంది, ఎవరు గెలిచినా నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ ఉంటుంది అంతే.
సో అలాంటప్పుడు దీన్ని మనం ఇప్పుడు శర్మ గారు చెప్పినట్లు ఒంటమిట్టలో ఆయనకు 6,500 టీడీపీకి ఉంటే 3,800 ఉంది. కనీసం అక్కడ డిఫెండ్ చేసుకోవడానికి ఉంది. మీ ఓట్లు పడ్డాయి కదా, ఎట్లా జరుగుతాయని చెప్పడానికి అవకాశం ఉంది. అది ఐ థింక్ 21,000 అంత టోటల్ ఓటింగ్ ఉందన్నమాట. అలా ఉంటుంది. ఇక్కడ అసలు ఏం చేయడానికి లేకుండా, అంటే ఒంటమిట్టలో వైసీపీ మీద లేని వ్యతిరేకత పులివెందులో